2018 ప్రీవియస్ పేపర్ బయోసైన్స్ చూద్దాం. ఈరోజు మెథడాలజీ ఫస్ట్ బుక్. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్ కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయి అనున్నది ఒక యథార్థము. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించి కార్బన్ డయాక్సైడ్ కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయి అనేది ఒక యథార్థము. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనారోగ్య కారణాలను తొలగించడం. నెక్స్ట్ బిట్. క్రింది వాణిలో ఒకరు వృక్షశాస్త్ర పితామహుడు ఎవరంటే థియోపాస్ట్రస్. జీవశాస్త్ర విభాగమైన ఇటియాలజీ ఈ అంశానికి సంబంధించినది. ఇటియాలజీ అనేది దేనికి సంబంధించిందంటే వ్యాధి కారకాల అధ్యయనము. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది నీయబడినటువంటి వానిలో జీవశాస్త్ర బోధనోద్దేశం ఏంటి అంటే కింది ఇచ్చినటువంటి వాటిల్లో విద్యార్థి ఒక ఆరోగ్యవంతమైన పౌరునిగా తయారు అవడానికి WHO ఇచ్చిన సూచనలను అనుసరిస్తాడు. జీవశాస్త్ర బోధన యొక్క ఉద్దేశం విద్యార్థి ఒక ఆరోగ్యవంతమైన పౌరునిగా తయారవడానికి WHO ఇచ్చిన సూచనలను అనుసరిస్తాడు. ఓకే. జీవశాస్త్ర విద్యార్థులు అంటువ్యాధుల కారకాలను తెలుసుకొని తగిన నివారణ చర్యలు తీసుకుంటారు. ఇది దేనికి సంబంధించినది? ఉపయోగిత విలువ. నెక్స్ట్. బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో అనువాదము, అర్థ వివరణ, బహిర్శీర్షణం అనునవి ఈ లక్ష్యానికి సంబంధించినవి. అవగాహనకు అండర్స్టాండింగ్ అన్నమాట. అనువాదము, అర్థ వివరణ, బహిర్శీర్షణం అనేవి బ్లూమ్స్ వర్గీకరణలో విజ్ఞానాత్మక రంగంలో దేనికి సంబంధించిన ఏ లక్ష్యానికి సంబంధించినవి అంటే అండర్స్టాండింగ్, అవగాహనకు. నెక్స్ట్. అభ్యాసకుడు వరుస క్రమంలో సక్రమంగా పద్ధతులను అవలంబిస్తూ ఒక హెర్బేరియాన్ని తయారు చేశాడు. వరుస క్రమంలో సక్రమంగా పద్ధతులను అవలంబిస్తూ ఒక హెర్బేరియాన్ని తయారు చేశాడు. ఇది ఏ మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యానికి ఉదాహరణ అంటే సమన్వయము. వరుస క్రమంలో పెట్టారు కదా. నెక్స్ట్. విద్యార్థి కార్సినోజెనిక్ పదార్థాలు మానవునిలోని క్యాన్సర్ వ్యాధిని కలిగిస్తాయని ప్రాగుప్తరిస్తాడు. ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. ఏ లక్ష్యానికి అంటే వినియోగము. విద్యార్థి కార్సినోజెనిక్ పదార్థాల మానవునిలో క్యాన్సర్ వ్యాధిని కలుగజేస్తాయని కలుగజేస్తాయని ముందే ఊహించాడు అనమాట. ఈ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది అంటే వినియోగము. తన నాలెడ్జ్ యూజ్ చేసుకుని చెప్పాడనమాట ఎలా జరగవచ్చు అని. అభ్యాసకుడు ఒక సీసా, రబ్బరు బిరుడ, వై ఆకారపు గొట్టం మరియు బెలూన్లు ఉపయోగించి ఊపిరితిత్తులు పనిచేసే విధానాన్ని ఒక ప్రత్యామ్నాయ ఉపకరణాన్ని తయారు చేస్తాడు. ఇది ఏమిటి అంటే హస్తలాఘవ నైపుణ్యం. ఒక అభ్యాసకుడు ఒక సీసా, రబ్బరు బిరుడ, వయాకరపు గొట్టం, బెలూన్లు ఉపయోగించి ఊపిరితిత్తులు పనిచేసే విధానాన్ని ఒక ప్రత్యామ్నాయ ఉపకరణాన్ని తయారు చేస్తాడు. ఇది ఏంటంటే హస్తలాఘవ నైపుణ్యం. టెక్స్ట్ బుక్లో పిక్చర్స్ నుంచి కూడా ఇలా బిట్స్ ఇస్తారనమాట. ఈ వాటిలో ఏమేమి ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన ప్రయోగం మనం కొంచెం నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. హస్తలాఘవ నైపుణ్యం ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. ఎందువలన ఎండిన ఆహార పదార్థాలు వండని ఆహార పదార్థాల కంటే త్వరగా పాడవుతాయి? ఈ ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది. ఎందువల్ల వండిన ఆహార పదార్థాలు, కుక్ చేసిన ఫుడ్ వండని ఆహార పదార్థాల కంటే త్వరగా పాడైపోతాయి. ఓకే. కుక్ చేయని వాటికన్నా తొందరగా పాడవుతాయి. ఎందుకోసం అంటే ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి క్వశ్చన్ అడిగారు కదా, ఇది ఏ విద్యా ప్రమాణానికి ప్రమాణాన్ని పరీక్షిస్తుంది అంటే
విషయ అవగాహన అనేటటువంటి విద్యా ప్రమాణానికి ఇందుకు వస్తుందన్నమాట. నెక్స్ట్, అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ, విలువలు పాటించడం అనే విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉపాధ్యాయుడు ఈ కింది కృత్యాన్ని ఇవ్వవచ్చు. ఏ కృత్యాన్ని అంటే, పలు రకాల మొక్కలు, జంతువులున్న జంతు ప్రదర్శనశాలను చూసినప్పుడు వారు ఎలా సంతోషాన్ని వ్యక్తపరుస్తారో కొన్ని వాక్యాల్లో తెలపమనడం. అంటే అభినందించడం ఇందులోకి వస్తుంది, సౌందర్యాత్మక స్పృహ వస్తుంది, విలువలు పాటించడం అనే ఇవన్నీ కూడా విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఈ కృత్యాన్ని ఇవ్వవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. జీవశాస్త్రానికి సంబంధించిన నమూనాలు, సబ్బులు, శుద్ధముక్కలు మొదలైన వస్తువుల తయారీ కిల్ ప్యాట్రిక్ యొక్క ఈ ప్రాజెక్టుకు సంబంధించింది. ఏమేమి? నమూనాలు, సబ్బులు, శుద్ధముక్కలు మొదలైన వస్తువుల తయారీ కిల్ ప్యాట్రిక్ యొక్క ఈ ప్రాజెక్టు ఏ ప్రాజెక్టుకు సంబంధించినవి అంటే ఉత్పాదక ప్రాజెక్టు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రయోగ పద్ధతిని అవలంబించుటలో ఈ ప్రయోజనం ఉంది. ఏ ప్రయోజనం ఉంది అంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా విద్యార్థులలో వాస్తవిక అనుభవాలను ఏర్పరచుకోవడానికి సహాయపడును. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా విద్యార్థులలో వాస్తవిక అనుభవాలను ఏర్పరచుకోవడానికి సహాయపడును. నెక్స్ట్ బిట్, మొత్తం 20 మార్క్స్ కంటే 40 బిట్స్ ఉంటాయి. మనం ఈరోజు 20 బిట్స్ చూసుకుందాం, రేపు 20 బిట్స్. ఓకే, ఆగమన పద్ధతికి సంబంధించిన ఒక ఉదాహరణ. ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ, బ్రహ్మజముడు తదితర రసభరిత మొక్కలను వివరించున్న తరువాత వాటిని ఎడారి మొక్కలుగా సాధారణీకరించడం. బ్రహ్మజముడు మరియు తదితర రసభరితమైన మొక్కలను వివరించి తర్వాత ఏం చేశారు? వాటిని ఎడారి మొక్కలుగా సాధారణీకరించడం అనేది దేనికి ఉదాహరణ? ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపాధ్యాయుడు ఈ సందర్భంలో అవలంబిస్తాడు. అంటే జీవశాస్త్ర సూత్రాలను, నియమాలను ప్రయోగాత్మకంగా నిరూపించడానికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఈ సందర్భంలో అవలంబిస్తాడు. నెక్స్ట్, క్రింది వానిలో ఒక హ్యూరిస్టిక్ లేదా అన్వేషణ పద్ధతి యొక్క ఒక పరిమితి ఏంటి? హ్యూరిస్టిక్ లేదా అన్వేషణ పద్ధతి యొక్క ఒక పరిమితి ఏమిటి అంటే ఇది చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియ కాబట్టి సిలబస్ను నిర్దేశించబడిన కాల పరిమితిలో బోధించలేము. నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి నిర్దేశించినటువంటి టైంలో దీన్ని బోధించలేము. ఓకే, నెక్స్ట్, ఉపాధ్యాయుడు నూతన మరియు ప్రత్యామ్నాయ ప్రశ్నలతో, ఉదాహరణలతో ఒక నిర్ధారణకు రావడం అనేది హెర్బార్ట్ సోపానాలలో దీనికి చెందినది. హెర్బార్ట్ సోపానాలు దేనికి చెందినది అంటే సాధారణీకరణం. నెక్స్ట్ బిట్, ప్రయోగశాలలో కప్ప మరియు ఇతర జంతువులను పరిచ్ఛేదన చేయడం వలన విద్యార్థి పొందే అభ్యసన అనుభవం. ప్రయోగశాలలో కప్ప మరియు ఇతర జంతువులను పరిచ్ఛేదనం చేయడం వల్ల విద్యార్థి పొందే అభ్యసన అనుభవం ఏంటంటే ప్రత్యక్ష అనుభవం. డైరెక్ట్గా చూస్తారు కదా, తెలుసుకుంటారు. ఇంకా 140 బిట్ లాస్ట్ బిట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, మరిన్ని బిట్స్ నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉపాధ్యాయుడు యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసింది బోధనోపకరణాలు. యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినవి బోధనోపకరణాలు. ఓకే, ప్రీవియస్ పేపర్స్ 2018 ఏపీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. ఓకే, దీనిలోని మన మెథడాలజీ 20 బిట్స్ నేర్చుకున్నాము. ఇంకా మిగిలినటువంటి బిట్స్ నేర్చుకోవాలంటే మీకు యూస్ఫుల్గా ఉంటాయి. తప్పకుండా ఇవి నేర్చుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకోండి. ఓకే, ఇక రిమైనింగ్ 20 బిట్స్ అనేవి రేపు ఫుల్ వీడియోలో చూద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్.